మన ప్రియతమ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అంటే, ఇట్లాంటి పథకము ప్రతి స్కూల్కి చేరాలి, అది ఇంత త్వరలోనే మాకు ఒక పెద్ద అవకాశంలో రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆకాంక్షను ఈ పేరిట ప్రతి స్కూల్కి కూడా బ్రేక్ఫాస్ట్ ద్వారా చేర్చాలనేసి గవర్నమెంట్ వారే ఒక ప్రోగ్రాం తయారు చేయడము, తర్వాత హానరబుల్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, మన శ్రీధర్ బాబు యొక్క ఆయన ఆకాంక్ష, ఆ డైరెక్షను, ఆ క్యాబినెట్ యొక్క ఆమోదము, వాటన్నిటి ద్వారా ఈ రోజున ఈ పథకము చాలామంది చెప్పారు, సామాన్యం కాదండి, మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇది. ఇట్లాంటి పథకాన్ని గవర్నమెంట్ వారు 6 నెలలలో మొత్తం 20 లక్షల మంది పిల్లలకు అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన వారు వేరు ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. ఈ రోజున ఇక్కడ చూసాము, అతిపెద్ద కిచెన్ చూసాము, చాలామంది వచ్చారు. ఇది మాకు మా చేతికి వచ్చినప్పుడు మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు ఒక షెడ్ రూపంలో మాకు ఇచ్చారన్నమాట. ఈ రోజున ప్రతిరోజు 40,000 మందికి బ్రేక్ఫాస్ట్ సప్లై చేసే ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ కింద అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది 40 రోజుల్లో. అంటే ఇది తలుచుకుంటే అయిపోయే మెకానిజం కాదు, ఎంతో కృషి ఉంది. ముఖ్యంగా మన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా మాకు ఎన్నో రకాలుగా సహకరించారు. ఈ పథకం పైకి రావడానికి ఎన్నో రకాలుగా దోహదపడ్డారు. వాటన్నిటి యొక్క ఫలితమే ఇంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన అది రావడం జరిగింది. దాన్ని స్వయంగా మన ముఖ్య అతిథులు దుద్దిళ్ల శ్రీధర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగరేట్ జరిగి, ఇంకా ఈ రోజు నుండి ఆల్మోస్ట్ ఒక 300 స్కూళ్ళల్లో ఈ పథకం అనేది అమలు కాబోతోందన్నమాట. సో ఈ రోజున చాలా ఐటమ్స్ అన్నీ చెప్పబడ్డాయి, పిల్లలు కూడా తిన్నారు. సో ఈ పథకం ద్వారా గవర్నమెంట్ ఆకాంక్ష మరియు మా అందరి ఆశ ఏంటంటే, పిల్లలందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక చక్కటి విద్యార్థిగా పెరిగి మంచి ఎడ్యుకేషన్తో మన రాష్ట్రానికి మన దేశానికి వైభవాన్ని తీసుకొస్తారు అన్న నమ్మకంతో నేను ఈ పథకము ఈ రోజుతో ప్రారంభం కావడంతో చాలా సంతృప్తిగా దీన్ని మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇందులో భాగంగానే గవర్నమెంట్ వారు మమ్మల్ని మిల్క్ కూడా ఇవ్వమన్నారు. ప్రతిరోజు కొన్ని పాలు అనేవి కూడా పిల్లలకు ఇవ్వబడుతుంది. ఆ రకమైన ఈ సంపూర్ణమైన మీలు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తీసుకుని దీన్ని ఉపయోగించుకొని మీరు పైకి రావాలని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.